ఎట్లున్నారు? ఈరోజు చాలా రోజుల తర్వాత, దాదాపు 6 నెలల తర్వాత ఫిష్ కర్రీ తింటున్నా. చూడండి, మన చేపలు రెడీగా ఉన్నాయి. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై దుమ్ములేపుదాము. చాలా రోజులైంది బొమ్మరిల్లు సినిమా చూసి. బొమ్మరిల్లు చూద్దాం టీవీలో. అట్లే బాగా హాయిగా చేపల కర్రీ రెడీ చేసి మంగళూరు స్టైల్లో చేద్దాం. అది చేసి మనస్ఫూర్తిగా తిందాం ఈరోజు. ఈ ఫిష్కి ఈ స్పైసెస్ ఈ మిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ కర్రీ చాలా హెల్దీ, ఎందుకంటే దీంట్లో ఆయిల్ కొంచెం కూడా యాడ్ చేయాలంటే చాలా తక్కువ, 1 స్పూన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తాము. మిగతా ఇంకేం ఆయిల్ ఉండదు. ఫిష్ చాలా మంచిది, చాలా హెల్దీ, మంచి ప్రోటీన్. నాకు చికెన్ కంటే కూడా ఫిషే చాలా ఇష్టం, కానీ ఇక్కడ అంత బాగా దొరకదు అన్నమాట. లైట్ బాగా అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుందాం దీన్ని. కలర్ కూడా చేంజ్ అయినట్టు, ఎక్కువ రోస్ట్ చేయకూడదు. కూల్ అయితే కొంచెం దీంట్లో అన్ని మిరపకాయలు, కొబ్బరి, చింతపండు, ఆనియన్స్, జింజర్, గార్లిక్, స్పైసెస్ అన్నీ వేసేసినాము. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక వెజల్ పెట్టి దాంట్లోకి మసాలా వేసుకునేద్దాం. దాంట్లోకి ఏం నూనె గీనే ఏం అవసరం ఉండదు. ఇంకా టోటల్ మసాలా వేసుకునేసి దీంట్లోకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకొని బాయిల్ అయినాక ఫిష్ వేసేద్దాం. దీంట్లోకి రెడీ అయిపోతుంది. అయినాక దీనికి మనకి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి తిరువాత పెట్టుకుంటే అయిపోయి దీనికి రెడీ కర్రీ. కొంచెం ఉప్పు కూడా వేద్దాం కొంచెం. ఇది కోకోనట్ ఆయిల్ వేసి దీన్ని బాగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసి దీంట్లోకి వేసేద్దాం. దీంట్లోకి ఫిష్ వేసేసినాను. ఇది భలే టేస్టీ ఉంటుంది. ఇది చాలా ఇష్టం. ఈ కింగ్ ఫిష్తోనే భలే ఉంటుంది కర్రీ. వేరే ఫిష్తో అంత బాగుండదు, కింగ్ ఫిష్తో చాలా అద్భుతం. దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు ఉంటే బాగుంటుంది, మన దగ్గర ఇప్పుడు లేదు. దీన్ని కర్రీలోకి వేసేద్దాం. కర్రీ రెడీ. రైస్ పెట్టి ఫ్రై కూడా రెడీ అవుతుంది. ఫ్రైతో పాటు కర్రీ, రైస్ అన్నీ తిన్నాం. హాసిని ఇంటికి వచ్చింది, ఏమైతే చూద్దాం ఇప్పుడు. హాసిని ఇంటికి వచ్చేదానికి ఫన్ బాగుంటుంది కదా. జామకాయ తింటున్నా, చాలా రోజులు అయింది జామకాయ తిని, భలే ఉంది. బొమ్మరిల్లు నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పటికి కూడా భలే అనిపిస్తుంది. బోర్ కొట్టి చూస్తే కూడా మళ్ళీ చూడవచ్చు. ప్రతి క్యారెక్టర్ అట్లే ఉంది. అది ఒక ఇది క్యారెక్టర్ వేస్ట్, పక్కకి తీసేసి అనేది. సూపర్ మూవీ కదా. ఫిష్ చూడండి మసాలాలో ఈదలాడుతుంది, బాగా ఈదలాడమ్మా. అయినాక దాన్ని బాగా రవ్వ వేసి ఫ్రై చేద్దాము. ఇక్కడ అన్నం అవుతుంది, కర్రీ రెడీ. ఈరోజు ఫీస్ట్ మనకి ఈరోజు జిలేబీ కూడా ఉంది. జిలేబీ లాస్ట్లో తిందాము. గులాబ్ జామున్ అంటే గులాబ్ జామున్ వేసుకుని తినచ్చు, బాగుంటుంది. ఈ జిలేబీని, ఈ జాగ్రీ జిలేబీ, ఇది వచ్చి బెల్లం జిలేబీ. ఇది కొంచెం కూల్ అయింది కదా ఇప్పుడు. దీన్ని ఓవెన్లో పెట్టేసి కరెక్ట్ 12 సెకండ్లు పెట్టి తీయాలా. ఎక్కువసేపు పెడితే మెల్ట్ అయిపోతుంది. అట్లే క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం హీట్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ పెట్టినామంటే జిలేబీ రెడీ. భలే ఉంది. అట్లా క్రిస్పీగా ఉంది చూడండి. ఇంకా అట్లా కాలుతా ఉంది కూడా, భలే ఉంది బెల్లం జిలేబీ. దీంట్లో బెస్ట్ మీకు ఇష్టమైన క్యారెక్టర్ అది బొమ్మరిల్లో. నాకు సిద్ధార్థ్, జెనీలియాది, సునీల్ది, ప్రకాష్ రాజు, వీళ్ళ నలుగురు, కోటా గారిది, వీళ్ళ 5 మందిది చాలా ఇష్టం. భలే ఉంటుంది కదా.
ఎస్పెషల్లీ సునీల్ కామెడీ. చేపలు చూడండి నూనెలో ఎట్లా ఇల్లాడుతున్నాయా. ఫిష్ రెడీ, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మూవీ చూడండి ఆడ నడుస్తూ ఉందో. ఓ సో మన ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లుందో. ఎన్ని రోజులు అయిందో ఇట్లా కర్రీ తిని. భలే ఉంది. వావ్ సూపర్ ఉంది బాయ్. ఫిష్ ఫిష్ భలే ఉంది. ఫిష్ చాలా ఫ్రెష్. కొంచెం తింటే ఆయన మళ్ళీ మాట్లాడదాం. రోబ్జా భలే ఉంది అది. మూవీ చూసుకుంటే ఇట్లా ఫుడ్ తింటా అంటే ఎంత హాయిగా ఉందో. క్లైమాక్స్కి వచ్చేసింది మూవీ ఆల్మోస్ట్. ఎంతమందికి ఉన్నారు ఇట్లా బొమ్మరిల్లు ఫాదర్? ఈ పాంప్లెట్ రవ్వ ఫ్రై గ్రీన్ మసాలా ఇస్తాం కదా, భలే ఉంది ఇది. ఈ ఫిష్ ఎట్లా ఉంటుంది అంటే చాలా లైట్ ఉంటుంది, ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. భలే ఉంది. వావ్, ఈ టెక్నిక్ తెలియక ఎన్ని రోజులు ఫిష్ లేకుండా బతికేసినాము. భలే ఉంది. దీని ముళ్ళు కూడా కరిగిపోతుంది అనమాట నమిలి తగిన, అంత లైట్ ఉంటుంది ఫిష్. దీంట్లో సాంగ్స్ కూడా భలే ఉంటాయి, ఒక సాంగ్ మించి ఒక సాంగ్ ఏముంటాయి కదా సాంగ్స్. అప్పట్లో రిపీట్ మోడ్లో విన్నాం కదా సాంగ్స్ అన్నీ. ఫోన్లో ఎక్స్ప్రెస్ మ్యూజిక్, నోకియా సెట్లలో. మూవీ అయిపోయింది, ఫిష్ కూడా ఫిష్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక కర్రీ పీస్ అవుతుంది. భలే ఉండే. ఫ్రైడే నైట్, అమేజింగ్ ఫ్రైడే నైట్. నిద్ర వస్తుంది. గుడ్ నైట్, అందరూ బాగుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.